తేజ ఏ అక్క బయటికి వెళ్దామా? ఎక్కడికి? బీచ్కి వెళ్దామా? వద్దక్క రాను. ఎందుకు రావు? బీచ్కి నేను రాను. చేపల స్నానంలో చేపలు తింటాను. చేపలు తింటావు కదా, తినవా? తింటాను కానీ నేను ఏమైనా పట్టుకుంటాను, నాకేం సంబంధం లేదు. అసలు పట్టుకునే వాళ్ళు ఎంత కష్టపడి పట్టుకుంటారో నీకు ఏమన్నా తెలుసా? ఏమో నాకేం తెలియదు, నీకు తెలిస్తే చెప్పు. సరే చెప్తానైతే విను. వేటకి వెళ్లే వాళ్ళు రోజు చప్పున వెళ్తారు, 14 రోజులు చప్పున వెళ్తారు. రోజుకి వెళ్ళిన వారైతే మార్నింగ్ వెళ్ళి సాయంత్రం కల్లా వచ్చేస్తారు. 14 రోజులు వేటకి వెళ్ళిన వాళ్ళు ఒడిషా సైడ్, బే ఆఫ్ బెంగాల్ బోర్డర్స్ కి వెళ్తారు. జస్ట్ చేపల కోసమే ఇంత దూరం వెళ్తారు. వాళ్ళు దొరకవా చేపలు? వాళ్ళు అనుకునే అంత దొరకవు. మరి 14 రోజులు వాళ్ళు ఫుడ్ తినరా? 14 రోజులకి సంబంధించిన సరుకులన్నీ పట్టుకెళ్తారు. ఆయిల్, గ్యాస్ అన్ని కలిపి. తుఫాన్ వచ్చినా, వర్షం వచ్చినా, ఎండ కాసినా ఇంకా బోటు పైన అలాగ ఉంటారు. 14 రోజులు చేపల కోసం రాత్రి పగలు ఎదురు చూస్తూ ఉంటారు. నిద్ర ఉండదు. వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ 14 రోజులు వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది ఏమీ తెలియదు. సిగ్నల్ కూడా పడదు. చేపలు పడితే అవి అమ్మిన డబ్బులకి కనీసం ఈ 14 రోజులకి 10,000 5,000 వస్తాయి చేతికి. పడకపోతే వాళ్ళే తిరిగి కూడా కట్టాల్సి ఉంటుంది బోట్ అప్ అని చెప్పి. ఎంత కష్టపడి పట్టుకుంటున్నారు అక్క, చాలా గ్రేట్ అక్క. నిజంగా చాలా గ్రేట్ రా. మత్స్య కార్మికులు అనేవాళ్ళు మన కోసం వేటకి వెళ్ళి ఎంతో దూరం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా చేపలు తెస్తున్నారంటే నిజంగా వాళ్ళ వల్లే మనం రోజు చేపలు తింటున్నాం ఎంతో ఈజీగా పట్టుకోకుండా. సో హ్యాట్స్ ఆఫ్.